ఎనిమిదవ భాగంలో వచ్చేసి కేంద్రపాలిత ప్రాంతాల గురించి తెలియజేస్తారు. అది వచ్చేసి 239 వచ్చేసి కేంద్రపాలిత ప్రాంతాల పాలన, 239 ఏ వచ్చేసి కేంద్రపాలిత ప్రాంతాలకు శాసనసభలకు లేదా మంత్రిమండలిని లేదా రెండింటిని ఏర్పాటు, 239 ఏ అనేది ఢిల్లీకి సంబంధించి ప్రత్యేక నియమ నిబంధనలు, 239 ఏబి అనేది రాజ్యాంగం యంత్రాంగం విఫలమైన సందర్భాన్ని ఆర్డినెన్సులు జారీ చేసే అధికారం, 240 కొన్ని కేంద్రపాలిత ప్రాంతాలకు వర్తించే విధంగా నియమ నిబంధనలు రూపొందించడం రాష్ట్రపతి అధికారాలు, 241 వచ్చేసి కేంద్రపాలిత ప్రాంతాలకు హైకోర్టు ఏర్పాటు, 242 కూర్గ్ అని ఉంటుంది, ఇది తొలగించబడినది. మీరు అలాగే మనకు 9th విభాగం వచ్చేసి పంచాయతీరాజ్ సంస్థలు, చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. 243 అనేది పంచాయతీరాజ్ నిర్వచనం గురించి తెలుస్తుంది. 243 ఏ గ్రామసభ, 243 బి పంచాయతీల నిర్మాణం ఎలా అనేది తెలుస్తుంది. 243 సి పంచాయతీల కూర్పు, 243 డి సీట్ల రిజర్వేషన్, 243 ఈ పంచాయతీ కాలపరిమితి మొదలైనవి, 243 ఎఫ్ సభ్యుల అనర్హతలు, 243 జి పంచాయతీల అధికారాలు మరియు బాధ్యతలు, 243 హెచ్ పన్ను విధింపు విధులను సమకూర్చుకోవడం, గ్రాంట్లు పొందడంలో పంచాయతీరాజ్ వ్యవస్థల అధికారాలు, 243 ఐ పంచాయతీరాజ్ వ్యవస్థలో ఆర్థిక పరిస్థితులకు సమీక్షించడానికి ఆర్థిక సంఘాల ఏర్పాటు, 243 జే పంచాయతీ రకాల ఖాతాల ఆడిటు, 243 కే పంచాయతీల ఎన్నికలు, 243 ఎం ఈ నియమ నిబంధనల విషయంలో కొన్ని ప్రాంతాలకు నేమ్, 243 ఎన్ పూర్వ శాసనాల కొనసాగింపు, 243 ఓ ఎన్నికల విషయాలలో న్యాయస్థానంలో జోక్యం లేకుండా ఉండటం. ఈ బ్రదర్ ఏంది మరి ఆర్టికల్స్ గురించి ఇన్ని వీడియోస్ చేస్తున్నారని అనుకుంటున్నారు కదా. అయితే మొన్న జరిగిన గ్రూప్ 2లో ఆర్టికల్స్కి సంబంధించిన క్వశ్చన్సే ఒక 10 క్వశ్చన్స్ వచ్చినాయండి. జనరల్ స్టడీస్లో ఒక 5 క్వశ్చన్స్, 4కు పైన సెకండ్ పేపర్లో వచ్చేసి పాలిటీకి సంబంధించి ఈ ఆర్టికల్స్ని టాపిక్ రిలేటెడ్గా అడుగుతాడు అన్నట్టు. ఇప్పుడు గవర్నర్ అని ఉంది, 165, 163 ఆర్టికల్ ఉంటుంది. అప్పుడు గవర్నర్లు ఎలా మారుస్తారు, రాష్ట్రపతికి ఎలా మార్చేందుకుంది అని ఆ ఆర్టికల్కి ఈ ఆర్టికల్కి మిళితం అంటే మధ్య రకంగా చేసి అడుగుతారు క్వశ్చన్. నేను డైరెక్ట్ క్వశ్చన్లు కొన్ని వస్తే టాపిక్కు ప్లస్ ఆర్టికల్కు రిలేటెడ్ చేసి కొన్ని క్వశ్చన్లు అడగడం జరుగుతుంది. అలాంటప్పుడు నీకు ఆర్టికల్ తెలిసి ఉంటే ఆ టాపిక్కు ఈ ఆర్టికల్కి సంబంధం ఉందా అనేది విషయం తెలుస్తుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టికల్స్ నీకు మొత్తం తెలియజేస్తే ఆ టాపిక్